తిరుమలకి వాళ్ళ ముస్లిమ్స్‌కైనా అవినాభ సంబంధం. అన్న బీబీ నాంచారమ్మ, పాపం అన్న ముస్లిమ్స్ చాలా గొప్పోళ్ళు అన్న. బీబీ ఆ నాంచారమ్మ. పాకిస్తాన్ సంపరించినట్టు ఉగ్రవాదులు ఉన్మాద స్థాయిలో బాంబులేస్తారు కానీ మా పక్కుండే ముస్లింలు మేము ఈ రోజు మేము హలాల్ చేయకపోతే చికెన్ తినమన్నా, హలాల్ చేయకపోతే ముస్లింలు మేము మటన్ తెచ్చుకున్నాం, మేము అంత బాగుంటాం. మేము క్రిస్టియన్స్తో కూడా మాకు ఏ గొడవలు ఉండవు. ఈ మనిషి వచ్చిన తర్వాత రెచ్చగొట్టడం, ఈ మనిషి వల్ల ఇదంతా జరుగుతూ ఉండేది. కులాలు మతాల కులాలు మతాల్ని రెచ్చగొడతాడు, వర్గాల్ని రెచ్చగొడతాడు. నువ్వు రెడ్డి నేను రెడ్డి అంటాడు, వీలైతే నువ్వు పులివిందల నేను పులివిందలు అంటాడు, వీలైతే నీది నాది ఆంధ్ర అంటాడు. రెడ్డిగా తీస్తాడు, కులాలుగా లాగుతాడు, అన్ని వర్గాల్ని అన్ని రకాలుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఓకే. ఈరోజు సొంత నీ చెల్లి కదా ఒక పదవి ఇవ్వాలి. పాపం నువ్వు ఆ జైలుకి వెళ్తే తెగ తిరిగింది ఆడపిల్ల. షర్మిల గారను నీ కోసం 16 నెలలు 18 నెలలు అనుకుంటా, 1.5 year. ఏమో జగన్మోహన్ రెడ్డి స్వయంగా సభలో చెప్పాడు కదా, పసుపు చీర కట్టుకుని చంద్రబాబు దగ్గరికి వెళ్ళిందేమో పెళ్లి కార్డు ఇవ్వడానికి చంద్రబాబు వాడిస్తున్నాడు అని చెప్తున్నాడు కదా. అవును, చంద్రబాబు వాడిస్తున్నాడు, షర్మిలను సునీతమ్మ ఇద్దరిని చంద్రబాబు వాడిస్తున్నాడు స్క్రిప్ట్ ఇచ్చి. ఏంది ఆడించడంలో జగన్మోహన్ రెడ్డి మించినోడు ఉన్నాడా ఆంధ్రప్రదేశ్లో? జగన్మోహన్ రెడ్డి గారు అవునన్నా. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సొంత నాయన్ని చంపేస్తే అన్నయ్య అని వాటేసుకుంటుందా చెల్లెల్లి? లేకపోతే నీ కోసం ఇంత చేసిన మనిషికి కనీసం ఒక పదవి ఇవ్వకుండా, ఒక గౌరవం ఇవ్వకుండా, ఒక మహిళా మండలి అధ్యక్షురాలు ఇవ్వకుండా, నీ పక్కన పెట్టుకోకుండా, ఒక సలహాదారుడు కూడా ఇవ్వకుండా. మహిళలు చాలా మందికి ఇచ్చారు, రోజా గారికి ఇచ్చారు, లేకపోతే ఇంకా నేను చాలా మందికి ఇచ్చారు. అతని ఇంట్లో వాళ్ళకి ఎవడు అతని సీఎం పదవికి ఎవరైతే మేకు పెడతారనుకుంటారో వాళ్ళు దగ్గరకు రానివాడు. షర్మిల గారు వాక్చాతుర్యం ఉన్నోళ్ళు 18 నెలల్లో వాళ్ళ అన్నని జైల్లో పడేసి చెప్పకూడదు అంటుంటే కాపాడి నిలబెట్టిన వ్యక్తి ఆ మనిషిది. పాపం గౌరవించాలి. ఆడ మనిషి అయినా రోజా గారికి ఈవిడికి తేడా లేదా, ఆ మనిషికి కూడా డబ్బులు ఇచ్చి తిట్టిస్తారు. రేపు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం టీడీపీ కానీ జనసేన కానీ అన్ని వచ్చిన తర్వాత వీటి మీద ఖచ్చితంగా లోకేష్ గారు ఒక అమలు తీసుకుంటారు. నేను మాట్లాడిన మాటల్లో ఒక బూతు కూడా మాట్లాడాలి. అదే ఇది వాళ్ళు మాట్లాడితే ఎట్లుంటుంది సార్, నీ అమ్మ నీ అక్క ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఎక్కడ మేక్ అవుతాదో అని చెప్పి తీసేశాడు. ఇది ఎలక్షన్ టైం కదా, ఎక్కడ చంపేస్తారో, రక్త సంబంధం ఉండాలని చంపితే సీఎం అనుకుంటానని చెప్పేసి ఆ యాగం చూడలేక ఆవిడ అమెరికాకి వెళ్ళిపోయింది. అమ్మగారు ఎందుకు ఇప్పుడు ఎవరైనా చంపేసారంటే అతను సీఎం అయిపోతాడబ్బా. జనాలు మా పక్క జనాల గురించి నీకు పూర్తిగా తెలియదు. ఆ గొడ్డలతో వేసాడంటే అయ్యో పాపం సొంత బాబాయిని చంపేశారే, జగన్ ఏమైపోతాడో, ఉండేది 3 లక్షల కోట్లే, ఇంకో 2 లక్షల కోట్లు దోచుకుంటాడులే, దగ్గరుండి మనమే సీఎం చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు మా దగ్గర. ఇప్పుడు మార్పు వచ్చింది, అతను ఆగడాలు తెలుసుకున్నారు, పాపం అమాయకంగా బతికినారు. ఈసారికి డిపాజిట్లు రావు. కాదు, మీరు మీ ప్రాంతానికి ఒక రాజధాని ఇస్తా అంటున్నాడు కదా. ఇదేని కూడా అర్థం కావడంలా. రాజధాని అంటే ఏంటి? ఇంగ్లీష్లో అయితే కింగ్డమ్ అంటారు, క్యాపిటల్ అంటారు. రాజధాని అంటే మన రాష్ట్రానికి, ఇప్పుడు భారతదేశానికి ఢిల్లీ ఉంది, మహారాష్ట్ర ముంబై ఉంది. ఇట్లా మన ఇప్పుడు హైదరాబాద్కి ఇది హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి హైదరాబాద్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమన్నాడు ఆయన, నేను అమరావతిని చేస్తా అన్నాడు. 1000 ఎకరాలు. సరే ఒరే బాబోయ్, మనకు రాజధాని వచ్చిందని ఆ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళందరూ పాపం చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇచ్చేసినారు. మనోడు ఏం చేశాడంటే గెలవగానే అహంకారంతో 152 సీట్లతో ఇప్పుడు నేను ఇదే పెడితే ఆయన చెప్పింది గొప్ప పని, ఆయన చేసింది గొప్ప పని, నా తెలివితేటలు ఇందులో ఏముంటాయి అనుకొని ఏం చేశాడంటే ఇంకొకటి పెడితే అనుకున్నాడు. ఇప్పుడు ఇంకొకటి పెడితే దీన్ని నాశనం చేద్దామని ఇంకోటి పెట్టారు కదా, ఇది ఒప్పుకుంటే బాగోదని ఇది పెట్టారు కదా అనుకుంటారని 3 పెట్టేద్దాం ఒక ప్లాన్ అనుకుంటారు. ఓకే, విశాఖపట్నం లేకపోతే ఇంకోటి ఇట్లా 3 పెడితే ఇదో ప్లాన్ అనుకుంటారంటే జీనియస్గా ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి. 3 క్యాపిటల్స్ అని. ఎందుకు 3 క్యాపిటల్స్? ఉండేదే 5 కోట్ల మంది జనాలు ఎంత ఉంటారో దానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టి ఎన్ని సీఎం ఆఫీసులు కట్టించుకుంటావు? విశాఖపట్నం పోయినావు, ఆడ విజయసాయిరెడ్డి మా కేటుగాడు మా నెల్లూరుని పెట్టావు, 1,00,000 కోట్లు దొబ్బేసినావు. ఈ స్టీల్ ప్లాంట్నేమో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ప్రైవేటీకరణ అదే ఏదో చేస్తానంటున్నావు. ఏడేమో 3 క్యాపిటల్స్ అంటున్నావు. ఎప్పటికి ఇవి అవ్వాలా? మేము ఎప్పుడు బతకాలా? అసలు క్యాపిటల్ లేకపోతే ఏది తెలియదు అంటే చదువుకోని వాళ్ళకి నీ ఇష్టం వచ్చినట్టు చెప్తావు. నీ దగ్గర ఎమ్మెల్యేలు మాట్లాడితే ఒక్కరా కొడుకు చదువుకొని ఉన్నాడు నీ దగ్గర. ఆ 3 క్యాపిటల్స్ అవసరమా? అసలు రాజధాని అవసరమా? తిరుమలలో ఒక చిన్నపిల్ల నడుచుకుంటా పోతా ఉంటే కర్రలు ఇస్తావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఒక కర్ర తయారు చేశాడన్న. పులులు, సింహాలు, ఏలియన్స్ ఎవరు వచ్చినా సరే దాన్ని పట్టుకుని టర్నమంటే అయిపోతాయి అంతే. తిరుమలలో నడిచే వ్యక్తులు ఒక అద్భుతమైన కర్రని చూశారబ్బా. మామూలుగా ఇసర కర్ర అంత ఉంటుంది అది. మా కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటాడు, అష్టదరిద్రుడు. అతను వచ్చేసి ఇతను బాపతం, అంత దత్తపుత్రులాగా. అతనేమంటాడు, అది తల్లిదండ్రుల యొక్క ఏదేందామంటారు, తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం అంట.
ఏంది వాళ్ళు ఏమన్నా అమ్మాయి ఏమన్నా తటక్కన అడవిలో పరిగెత్తుకొని తెలిపింది అటు వచ్చి పులి పట్టుకొని పోవడానికే. ఏడు కొండల వాడి సన్నిధికి పోయి మెట్ల మీదే కదా పోతుంది పాపం. వెనక ముందు పిల్లకాయలు పోరా, చిన్న చిన్న పిల్లకాయలు దండం పెట్టుకుంటా పోరా. అదంతా అంటే పైనుంచి ఫోన్ వచ్చేసింది, దీనికి గాను మీరు స్పందించండి, ఎట్టో ఒకటి స్పందించండి. ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలనే లోపల మహానుభావుడు ఒకడేమో కర్ర అంటాడు, ఇంకొకడేమో వచ్చేసి ఆ చిన్న పిల్లకాయల్ని నిర్లక్ష్యం చేశారంటారు. ఎక్కడైనా ఈ కారణాలు ఇంతకుముందు మీరు విన్నారా అన్న? అసలు తిరుమలలో పులులు చెత్తుపోయింది ఎప్పుడో ఎక్కడో 1000 సంవత్సరాల క్రితం ఎర్రచందనం కొడుతుంటే, నీ అడ్డాదారులందరూ ఎర్రచందనం కొడుతుంటే పరిగెత్తుకుంటే పులులు సింహాలు ఎందుకు రావన్నా?